మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారని నిన్నాం కదా. కానీ ఒక్క మనిషి ఎన్ని 20-30 తీర్ల క్యారెక్టర్లు పెట్టుకొని తిరుగుతున్నాడంటే నీ బాంచన్ పెద్ద హీరోలు కూడా చేయాలని యాక్టింగ్లతోని అదరగొడుతున్నాడు అనుకోరాదు. ఉట్టి నవరాసాలు ఏం కర్మ, 41 నవరాసాలు తీసి రంగరించి మన ముంగట పోస్తున్నాడు. రండి అమ్మా చూద్దురు. అసెంబ్లీలో నిన్నీయాల జరిగిన ముచ్చట చూడుండ్రి. శైలజానాథ్ మాట్లాడుతుంటే గమనించిండ్రా? మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క బిల్డప్లు ఇచ్చుకుంటా మాట్లాడిండు. మాట్లాడుకుంటా ఎంత యాక్టింగ్ చేస్తున్నాడో ఇవి చూసి అర్థం చేసుకోండి మీరే. వాళ్ళంతా ఈ సమాజం బిడ్డల అధ్యక్ష, నా పిల్లల అధ్యక్ష, నా దళితుల పిల్లలు లేదన్నో అధ్యక్ష. కడుపు తరుక్కుపోతుంది అధ్యక్ష. అసలుకి తినడానికి తిండి లేకుండా, బట్ట కట్టుకోవడానికి బట్ట లేకుండా ఊరి బయట ఉండి ఈ మాయ మాటలకి నిజమని నమ్మి నా కొడుకు అధ్యక్ష, నా కూతురు అధ్యక్ష, ఆఖరికి బాధ్యత మాకుంది కాబట్టి ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం అధ్యక్ష. ఈ రోజున ప్లీజ్ కంక్లూడ్. ఎందుకు ఇంతగా రేవంత్ రెడ్డి బాధపడ్డా అర్థం కాదు అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. బహుశా ఎవరు భాష గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. ఏ గూటి చిలక ఆ గూటి పలుకుతుంది అధ్యక్ష. ఆ తర్వాత నేను అనంతపురం జిల్లాలో ఉన్న పెత్తందారి విధానానికి వ్యతిరేకం అరుపు. తెలంగాణలోని నా అమ్మలు, నా అవ్వలు, మా నాన్నలు నాకు నిజంగా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఐ అచీవ్డ్ మై టార్గెట్. ఈ రోజున ఆంధ్రుల ఐక్యత తప్ప ఇంకోటి కానే కాని విషయాన్ని అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతున్నది అహంకారం అధ్యక్ష. ఇవన్నీ ఇక్కడ ఉద్యమాలు మొదలై 28 టీఎంసీలు తెచ్చుకోవడం కోసం 1కి 10 మార్లు ఐక్యత కోసం అధ్యక్ష, కేవలం ఐక్యత కోసం. చూశాను సార్ కానిస్టేబుల్ని పెరిగే కాలంలో ఈయన అపర పండితులు లెక్క ఫీల్ అయిపోయి రకరకాల వెటకారాలు, రకరకాల నవ్వులు, మొత్తం ఎట్లా అంటే దూకుడు సినిమాలో బ్రహ్మానందం పెడతాడు చూడు ఎక్స్ప్రెషన్స్, ఆ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నాడు. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్లో చాలా షేడ్స్